ఈ ఉదాహరణకి ఒక స్త్రీ గురించి చెప్పుకోవచ్చు. ఎవరు తెలుసా అండి? చెప్పండి. ఇదివరకు మనం చెప్పుకున్నాం పూర్తి ఆ స్త్రీ గురించి. చెప్పండి చెప్పండి, నోటుగా చెప్పండి, బైక్ చెప్పండి. సమరయ స్త్రీ. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. సమరయ స్త్రీ అండి మనుషులను నమ్మల, ప్రవక్తలను నమ్మల, ఎవరిని నమ్మల. యేసయ్య వస్తాడు, నన్ను రక్షిస్తాడు. పెద్దలేమో సీనాయి పర్వతం మీద ఆరాధించాలని చెప్తారు, ప్రవక్తలేమో యెరూషలేము దేవాలయంలో ఆరాధించాలని చెప్తారు. ఇవన్నీ నాకెందుకయ్యా? యేసయ్య వస్తారు, దేవుడు వస్తారు, నాకు రక్షణ ఇస్తాడు అని యేసు ప్రభువుతోనే మాట్లాడుతుంది. యేసు ప్రభు అని తెలియదా? అప్పుడు ఆరాధన గురించి దేవుడు ఈ విధంగా చెప్తారు. దేవుడు ఆత్మై ఉన్నారు, తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధిస్తారు అని ఆరాధన గురించి చెప్పినప్పుడు, అయ్యా మా యేసయ్య వస్తారయ్యా, ఏ విధంగా ఆరాధిస్తారో, ఏ విధంగా రక్షణ ఇస్తాడో ఆయనే ఇస్తాడు మాకు అని ఆ యొక్క యేసు ప్రభుతోనే అన్నప్పుడు యేసయ్య ఏమంటారు తెలుసా అండి? అమ్మా నేనే ఆయననమ్మా అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే పిల్లరా, దేవుని కోసం మీరు ఎదురు చూసినప్పుడు పిల్లరా ఆయన మీ దగ్గరికి వస్తారు. మీరు ఆయన శరీరధారి యేసుప్రభు లేరు కదా, ఎట్లా వస్తారు అనుకుంటున్నారేమో. ఆత్మధారి మన మధ్య ఉన్నారు ఆయన. దేవునికి స్తోత్రం. ఆత్మధారి మన మధ్య ఉండి మనల్ని నడిపిస్తాడు పిల్లారా. అప్పుడు సమరయ స్త్రీ ఎంతో సంతోషంతో వచ్చిన పని మర్చిపోయి సరాసరి తన ఊరికి వెళ్ళిపోయింది. ఆమె ఊరు బైబిల్లో వ్రాయబడింది సుఖారాను గ్రామం. ఇదిగో యేసయ్య వచ్చారు, నేను ఆయన చూశాను అని యేసయ్య గురించి సాక్ష్యం చెప్పింది ఆ ఊరిలో పిల్లారా. అప్పుడు యేసయ్య రావాలని ఆ ఊరి పెద్దలందరూ కూడా మరి కోరుకున్నప్పుడు ఆయన ఆ ఊరు వస్తాడు. 2 రోజులు సుఖారాని గ్రామంలో యేసుప్రభు వారు ఉంటారు. యేసుప్రభు వారు బోధ విన్న తర్వాత ఆ ఊరి వాళ్ళు సమరయ స్త్రీతో ఏమన్నారంటే ప్రియులారా, సమరయ స్త్రీతో ఏమన్నారంటే ప్రియులారా, అమ్మా నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, మా అంతటా మేముగా యేసయ్యను కనుక్కున్నాం, మా అంతటా మేముగా యేసయ్యని కనుక్కున్నాం అన్నారు ప్రియులారా. గొప్ప సాక్షులుగా మార్చబడ్డారు ప్రియులారా. కాబట్టి ప్రియులారా అదే ఇక్కడ చెప్తున్నారు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు. నూతన బలం పొంది ఒక సాక్షిగా మార్చబడింది సమరయ స్త్రీ. అట్లాగే వారు పక్షిరాజు రెక్కలు చాపి పైకెగురుదురు, అలాగే పరిగెత్తుదురు, సొమ్మశిల్లకు నడిచిపోవుదురు. దేవునికి స్తోత్రం. ఆ సమరయ స్త్రీ జీవితం కూడా యేసు ప్రభువుని చూసిన తర్వాత, యేసు ప్రభువు మాట విన్న తర్వాత ఆమె రక్షించబడి పాపం నుంచి విమోచించబడి గొప్ప సాక్షిగా మార్చబడింది ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.